ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ ఆల్ పార్టీ మీటింగ్ కు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్ తో పాటు రాహుల్ ఖర్గే సహా విపక్ష నేతలు పలువురు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తీసుకున్న చర్యలను అఖిలపక్ష పార్టీలకు వివరిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ కలిశారు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చర్యలను వివరించారు. దేశ భద్రత, పాక్పై దౌత్యపరమైన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తీసుకున్న చర్యలను అఖిలపక్ష పార్టీలకు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ చెప్పండి. ఇక అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమైన ఉద్దేశం ఇప్పటిదాకా జరిగిన పహల్గామ్ దాడి జరిగిన తీరు, ఆ తర్వాత టెర్రరిస్టులను అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ పై తీసుకుంటున్న చర్యలను ఈ అఖిలపక్ష నేతలందరికీ వివరించేందుకు ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వాస్తవానికి ఈ సమావేశం ప్రధానమంత్రి నేతృత్వంలో జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా ప్రధాని అందుబాటులో లేని నేపథ్యంలో, బీహార్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇక ఈ సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కొద్దిసేపటి ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇద్దరు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా చాలా ఇంపార్టెంట్ భేటీ. ఎందుకంటే గత రాత్రి జరిగిన కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఈ ద్రౌపది ముర్ముకి విన్నవించారు. మరి ఆ తర్వాత దేశంలో పరిస్థితులు విన్నవించారు. అలాగే పాక్ తో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసుకోవడం అనేది చాలా కీలకమైన పరిణామం. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం అంటే అది తమపై యుద్ధం ప్రకటించడమేనని పాక్ చెప్పిన నేపథ్యంలో ఇక ఇరు దేశాలు కూడా వాళ్ళ సరిహద్దుల్లో కూడా సైన్యాన్ని మోహరింపజేస్తున్నారు. పాకిస్తాన్ ఇంకా గగనతలాన్ని మూసివేసింది. వాఘా సరిహద్దు బోర్డర్ ని కూడా క్లోజ్ చేసేసింది. ఇక భారత్ కూడా పాక్ పౌరులు ఎవరు భారతదేశానికి రావద్దు, భారతదేశంలో ఉన్న పౌరులందరూ పాక్ కి వెళ్లిపోవాలని చెప్పి